నేను నారాయణ చెప్తాడు మంత్రి గారు 51,000 కోట్లు ప్రస్తుతానికి మేము టెండర్లు పిలిచామన్నాడు. మేము కూడా రాజధాని అంటున్నావు కదా, గొడ్లవల్లేరు, గుడివాడ, చల్లపల్లి, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, చిల్లకల్లు, జగ్గయ్యపేట, వీర్లపాడు, 1 కోటి కూడా మాకు పెడతాక లేదా? మాకేమన్నా మా డెవలప్మెంట్కి ఏమన్నా ఆలోచించారా మీరు అని అడుగుతున్నాం. మేము రాజధాని అయితే మా ఊళ్ళో ఏం కడుతున్నారని అడుగుతున్నాం. మా ఊళ్ళో ఏం కడుతున్నారు మీరు? మాకు మాస్టర్ ప్లానే లేదు ఇంతవరకు. 51,000 కోట్లు టెండర్ పిలిచామని గొప్పగా జబ్బలు తెరుచుకుంటున్నారు కదా, ఈ 51,000 కోట్లలో మాకేం పెట్టారని అడుగుతున్నాం. మా గురించి ప్రణాళికలు ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతున్నాను. మా పామర పార్టు లేదా పెదపారిపూడి, విజయవాడ రూరల్ లేదా పెనమలూరు, చెప్పండి, తోటలవల్లూరు, పమిడి ముక్కల అంటనా? లేదు ఇటు కాదు అటు చూసుకుందాం, అటు సత్యనపల్లి చుట్టూ లేదా పెదకూరపాడు, ఫిరంగపురం, ఏమి ప్లాన్ చేశారు మా గురించి? మేము కూడా రాజధాని అంటున్నారు కదా, ఇవాళ మీ సొల్లు కబుర్లు. మాది రాజధాని అయితే మాకేం ప్లాన్ చేశారు? మా ఏపు ఒక్క ఆఫీస్ అన్నా కట్టారా? 5 టవర్లో మాకేమన్నా ఒక టవర్ కట్టారా? సచివాలయం అంటే సెక్రటరియట్ 5 టవర్లు అంటున్నారు కదా, 5 టవర్లో ఏమన్నా మాకెవరికైనా తలొక టవర్ ఇచ్చారా? ఎమ్మెల్యేల క్వార్టర్లు ఏమన్నా మా దగ్గర పెట్టారా? జడ్జి బంగ్లాలు మా దగ్గర ఏమైనా పెట్టారా? ఏదో ఒక మండలంలో, వీరులపాడు మండలంలోనో ఎక్కడో ఒకటి చేయాలి కదా, ఎందుకు చేయరు? మరి మేము రాజధాని ఎట్లా అవుతాం? మేము కూడా రాజధాని వాళ్ళమే అని చెప్పి ఎలా ఫీల్ అవ్వాలి? మమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కోట్ల మంది జనాభా, 7 నీకు ఎక్కడ తెలుసా అంటే నేను నారాయణ గారు చెప్పాడు 7 కోట్లని, నాకేం తెలుసు? మున్సిపల్ మంత్రి నారాయణ గారు చెప్పాడు 7 కోట్లని. 7 కోట్ల మంది జనం అందరినీ తాకట్టు పెట్టి ఇప్పటికీ 51,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి, మొత్తం అప్పే కదా, ఈ అప్పులు తెచ్చి ఏం చేద్దామని, మమ్మల్ని ఏం చేస్తారని అడుగుతున్నాం. నారాయణ గారు మాట మాట్లాడాడు, మేము 2014 నుంచి 19 దాకా మళ్ళీ ఇప్పుడు కలిసి ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టేశామంటున్నాడు. నారాయణ గారు గమ్మత్తు ఏంటంటే ఆ 10,000 కోట్లలో 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు అండి. ఆ 10,000 కోట్లలో 5,000 కోట్లు, 5,300 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు. అడ్వాన్స్ ఇచ్చారు బిల్డింగ్లు మొదలెట్టమని. ఏం చేస్తాం? ఒక పొరపాటు జరిగింది, దాన్ని అక్కడితో కప్పెట్టి వెనక్కి రామా? మీరు ఉన్నారు నారాయణ గారు, మీ వ్యాపారమే తీసుకుందాం. జమ్మూ కాశ్మీర్లో నారాయణ కాలేజ్ ఓపెన్ చేశారు, శ్రీనగర్లో లాస్ వచ్చింది. నారాయణ కాలేజ్ మూసేస్తున్నారు, మూసేయట్లేదా మీరు? ఎన్ని నారాయణ కాలేజీలు మూసేశారు మీరు ఇప్పటికి? కొత్తవి తెరుస్తున్నారు, పాతవి మోస్తున్నారు కదా. వ్యాపారం లేని చోట, నష్టం వచ్చే చోట మూసేస్తున్నారు కదా. ఇది మరి గుదిబండ కదా, ఇది తప్పేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుదిబండ అని చెప్పారు, దీన్ని మొయ్యలేమయ్యా అని చెప్పారు. మీరేం చెప్పారు? మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి 7 కోట్ల జనాన్ని తాకట్టు పెట్టి అంటే ఫస్ట్ ఫేజ్ కింద 51,000 టెండర్, 51,000 కోట్లు ఇప్పటికీ టెండర్లు పిలిచా ఉన్నారు. మళ్ళీ ఇంకో మాట మాట్లాడారు, ఏమని? ఈ ఓన్లీ స్ట్రక్చర్ల కోసం మాత్రమే, బిల్డింగ్ గోడలుగా మాత్రమే కడతాము, పిల్లర్స్ మాత్రమే కడతాము, స్లాబులు మాత్రమే వేస్తాము. మళ్ళీ అద్దాలకి, కరెంటుకి, మంచినీళ్ళ పైప్ లైన్కి, డ్రైనేజీ పైప్ లైన్లకి, ఫినిషింగ్స్కి, టైల్స్కి సపరేట్గా టెండర్లు పిలుస్తామని చెప్పి మీరు నారాయణ గారు చెప్పారు కదా. మీ నారాయణ ఏమండి చంద్రబాబు నాయుడు గారు అంటే అదంతా చెప్పరా ఈ రాష్ట్ర ప్రజలకి? ఈ రాష్ట్ర ప్రజలకి అసలు వైట్ పేపర్ ఇవ్వరా? పోనీ ఆన్లైన్లో పెట్టరా?
ఏ బిల్డింగ్కి ఎంత టెండర్ పిలిచారు? రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు మాకు చెప్పాలక్కర్లేదా రాష్ట్ర ప్రజలకి? మాకు చెప్పరా? అసలు ఎంతకెళ్ళి ఆగుతుంది ఇది? ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే 2029కి బేసిక్ క్యాపిటల్ పూర్తి చేస్తాం అంటే 5 సచివాలయ బిల్డింగ్లు, అంటే సెక్రటరేటు, అసెంబ్లీ, జడ్జి గారు, కోర్టు, హైకోర్టు, ఈ 3 పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. బేసిక్ క్యాపిటల్కే మీరు 56,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చేస్తే బేసిక్ క్యాపిటల్కే, మరి నెక్స్ట్ ఇంకా ఉంది కదా, ట్రంక్ రోడ్స్ వేయాలి కదా, ట్రంక్ కనెక్టివిటీ కావాలి కదా, అలాగే ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకున్నటువంటి భూములు రైతులకి పొలాలకి అన్నిటికి కూడా వాళ్ళ ప్లాట్లన్నిటికి కూడా డెవలప్ చేసి ఇవ్వాలి. మరి ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్కి డబ్బులు ఎంత చెప్పరా మాకు? అసలు ఎల్పిఎస్ డెవలప్మెంట్లకి ఎంత అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో రైతుల దగ్గర తీసుకున్న భూములకి ఇచ్చిన ప్లాట్లకి, రోడ్లకి, డ్రైన్లకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి ఎంత అవుతుంది? ఏం మాకు చెప్పక ఎవరికి చెప్తారు మీరు? ఈ రాష్ట్ర ప్రజలం కదా మీ ఓనర్లం. మాకు చెప్పకుండా మా జేబుకు చిల్లేయటం ఏంటి? మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు తేటం ఏంటి? ఎంత తెస్తారో కూడా చెప్పరా? ఇంకా పైగా చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? నిన్న నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు గొంతుకు నారాయణ గారు అంటే ఆయన గుండెకాయ, ఆయన చెప్తాడు ఏమని, జగన్ పిచ్చోడయా, జగన్ ఒక తుగ్లక్కయ్యా. మరి నువ్వెవడు, చంద్రబాబు ఎవరు? మీకన్నా తుగ్లక్కలు ఎవరున్నారు అని అడుగుతున్నా. మిమ్మల్ని మా ఊళ్ళోకి ఇంటర్ రామసుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చూపించాలా చూపించక్కర్లేదా? మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని చూపించాల్సిందే. మీ మానసిక స్థితి బాగుంటే మీరు చెప్పాలి కదా మాకు. మీరేం చెప్తున్నారు? 5,000 ఎకరాలు రాష్ట్రానికి సంపద కింద మిగులుతుంది, ప్లాట్ల రూపంలో 5,000 ఎకరాలు రాష్ట్ర సంపదగా మిగులుతుంది. దాన్ని మేము ఇవాళ 10 కోట్లు ఉంది, భవిష్యత్తులో ఎప్పుడో చెప్పడు, ఏ సంవత్సరానికో చెప్పడు, భవిష్యత్తులో 20 కోట్లు అవుద్ది ఎకరం. ఇదే 10 కోట్లు అయితే 5,000 ఎకరాలు 50,000 కోట్లు. మళ్ళీ వెంటనే స్ట్రైక్ అయినట్టుంది బుర్రలో, మాస్టర్ కదా వెనకటికి. అందులో నారాయణకాయ లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటాడు. వెంటనే మరి నేను దొరికిపోయాను, ఇన్నాకడే 51,000 కోట్లు టెండర్లు పిలిచానని చెప్పాను, ఇదేమో 50,000 కోట్లు అవుతుంది, పెరిగితే 20,000 కోట్లు అవుద్ది అంటాడు. మీరెంత బోరస్ మాటలంటే రామ